ఉద్యోగాల కోసం హలో లక్ష్మణ్ వలస వెళ్ళిపోతున్నారు. 99% మంది వలస వెళ్ళిపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంది. ఆ సాఫ్ట్వేర్ అని కాదు ఇష్యూ. ఇవాళ వీళ్ళ మధ్యన గొడవలు ఎన్నికల రాజకీయాలు. అన్ఫార్చునేట్ అండి తెలుగు జాతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం ఏంటంటే ఇవాళ ఈ కులపిచ్చి, మతపిచ్చి, ఈ వర్గపోరు, ఈ దౌర్భాగ్యం, కక్షాది. రైట్. ఏపీ ఎన్నికల బరిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అక్కడ వైసీపీ వంగ గీత గారిని దింపింది. సో ఎలా ఉంటుందంటారు మీరు అక్కడి వ్యక్తిగా? గ్రౌండ్ రియాలిటీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్ప, వరమ్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నెగ్గే అవకాశం కూడా ఉంది. వత్సవాయి రామగోపాలవరం గారు ప్రకటించారు నేను పోటీ చేస్తాను, మనం సరదాగా ప్రకటించినట్టున్నారు. కానీ అసలు ఒరిజినల్ వరం గారు వేరే ఉన్నారు. ఆయన పెనుమత్స రామగోపాలవరం గారు, ఈయన శ్రీ వత్సవాయి వరం గారు. ఈయనకి ఖచ్చితంగా అందుకని ఆయన జాగ్రత్తగా కళ్యాణ్ బాబు గారు చూసుకుంటున్నట్టు ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పదం మీకే ఇస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిలబడితే తప్ప ఆయన ఇఫ్ ఈ సైడింగ్ విత్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు విన్ అండి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ప్రతిసారి కుల రాజకీయాలకి నేను దూరం, కుల రాజకీయాలను నేను చెయ్యను అనే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుంది అని పిఠాపురం ఎంచుకున్నారా? అంటే మరి ఇంతకుముందు అంటే గాజువాకలో కూడా కొంతమంది ఉన్నారు, మరి భీమంలో ఉన్నారని ఎంచుకున్నది డిఫరెంట్ ఇష్యూ అండి. మరి పాలకొల్లు చిరంజీవి గారు ఓడిపోయినది చూసుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తుతం మాది పాలకొల్లు. ఆయన అన్నయ్య గారిది చూసుంటారు, ఎందుకు జరిగిందో చూసుంటారు. పాలకొల్లు కేవలం వర్గాల మీద చిరంజీవి గారికి అనేక మంది అభిమానం ఉన్నారు. వర్గాలకు అతీతంగా ఉన్న అత్యధిక ఆయన వర్గం 30,000+ ఓటర్స్ ఉన్నారండి పాలకొల్లు. మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అలాంటి పొరపాటు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి భావించాను. అక్కడికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అందుకని ఒకటి మాత్రం మరి ఆ విధంగా తీసుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారండి? వర్గం అయింది 200 ఉంటారు. నేను అడుగుతున్నాను, మరి బాలకృష్ణ గారు పోటీ చేసే దాంట్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారా? అది వేరు. కళ్యాణ్ గారు మాత్రం డెఫినెట్గా సేఫ్ సెట్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఈసారి కనుక పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా ఆయనకి ఆఖరి రాజకీయ చరిత్రలో రాజకీయంగా ఆయనకి ఆఖరి మజిలీ అదే అవుతుంది. అందువల్ల యూ డోంట్ వాంట్ టు టేక్ ఇన్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న హిందూపురం అవ్వచ్చు, కుప్పంలో చంద్రబాబు అవ్వచ్చు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని గెలుపు ఓటమి లేదంటే ఖచ్చితంగా గెలవాలి అనే తప్పన అదే కాన్స్టిట్యున్సీపై మెయిన్ ఫోకస్ చేస్తూ తన నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తున్నా. అఫ్ కోర్స్ మంగళగిరిలో లోకేష్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా కొత్త నియోజకవర్గానికి రావటం వల్ల ఫ్రీలాన్స్ పాలిటిక్సే అంటారు కదా వీటిని. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ 83-85లో మాత్రం డాక్టర్ కోటేశ్వర ఎంఎస్ఎస్ కోటేశ్వర నెగటం తెలుగుదేశం పార్టీ జరిగింది. వాళ్ళ పుత్రుడు 1994లో మాత్రమే సిపిఎం రామ్మోహన్ రావు గారు నెగ్గారు, రామ్మోహన్ రావు గారు. అందువల్ల మిగతా చోట్ల నెగ్గలేదు. ఆయన వరకు కూడా ఎక్కువ ఉండేది కూడా కాదు. ఆయన పోటీ చేసిన దగ్గరే, కానీ అనవసరంగా ఆయన వైకాపా ట్రాప్లో పడిపోయారు 2019లో. ఈయన రెచ్చగొట్టేశారు, ఈయన అనవసరంగా కథన రంగంలో పెట్టారు. యాక్చువల్గా ఆయన కానీ నారాయణ గారు కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన పని లేదు. ఏ రోసే గారు మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్ వచ్చారా, దమ్ముంటారు అంటే ఏం పోటీ చేస్తానని చేశారు. ఆయన యాక్చువల్గా అవసరం లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన పని దిగారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడే నారాయణ గారు అక్కడే పోటీ చేస్తున్నారు, ఈయన కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. సరే, కళ్యాణ్ గారు విషయం ఏంటంటేనండి, ఆయనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన రాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టినా అక్కడక్కడే ఆర్కే గారు వెళ్ళటం రావడం చూశాను. లోకేష్ గారు అక్కడ పని చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఒక కాన్స్టిట్యున్సీని దాంట్లో కూర్చుని ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కనుక కష్టపడి అక్కడ నిలబడి దెబ్బలాడితే ఆయనకు ఉండేది. ఆయన సీరియస్ పొలిటీషియన్గా కాదుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఐ డోంట్ నో, ఆయనకు మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనుషులకు న్యాయం చేయాలని తపన మనసులో ఉందనే భావిస్తున్నాను. మరి ఎవరు ఆయనకి దిక్కుమాల సలహాదారులు నాకు తెలియదండి. డెఫినెట్గా ఒక కాన్స్టిట్యున్సీని మనం పెట్టుకుని అక్కడ దాని జాగ్రత్త కూర్చుంటే ప్రజలు ఆదరిస్తారండి. ఆయన ఉండక్కర్లా, ఆయన ఇచ్చాపురంలో వేసినా ఆదరిస్తారు ఆయన్ని. మీరు ఆయన నిజామాబాద్లో వేసినా ఆయన గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీకి నమ్మకంగా ఉండే అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. దాంట్లో మాత్రం ఈజ్ ల్యాకింగ్ ఇన్ దట్. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల పికప్ లో? మీకు చెప్పాను, లోకేష్ గారు అనవసరంగా ఆ రోజు ఆవేశానికిలోనే మంగళగిరి దిగారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఆయన నాన్నగారికి సహకారంగా ఉండాలి. ఏమైందండి, ఎమ్మెల్సీ ఉంటే ఏమైంది? ఎమ్మెల్సీ ఇంకా బోర్డు ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 అయిపోయిన తర్వాత ఆయన రెచ్చగొట్టేసి ఆయన రంగంలో దిగారు. ఆయన పార్టీ చూసుకోవాల్సిన విషయంలో ఏదైతే నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్లో ఉండగా మొత్తం బ్రహ్మాండంగా నడిచింది, అక్కడికి వచ్చిందో తగ్గిందండి. బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సిన ఫ్రంట్ గ్రౌండ్లో దిగేటప్పటికి ఏమైందండి, ఇబ్బంది పడిపోయారు ఆయన.
అందువల్ల ఆయన వేరు, కళ్యాణ్ బాబు గారి విషయం రెండింటి బస్సు ఇద్దరి మధ్యన ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదండి. మీరు అది అడిగితే మాత్రం ఇద్దరి మధ్యన అంత బాగానే ఉండొచ్చు కానీ సత్సంబంధం ఉండాలి లేదా డిఫరెంట్ ఇష్యూ. బట్ కళ్యాణ్ గారి విషయం మాత్రం ఆయనకి శత్రువు ఎంత కన్నా ఖర్చు పెట్టి ఆయన ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ప్రయత్నం చేశారు, ఆయన నెగ్గబోతున్నారు రాసుకోండి. కానీ కళ్యాణ్ గారి మీద మాత్రం ఆయన భయం ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం వైకాపా, తెలుగుదేశం కూడా డబ్బులు ఖర్చు పెట్టింది అంజబాబు గారు. అంజబాబు గారు మంచి వ్యక్తే, గంటా గారి వియంకులు అనుకోండి, గంటా గారికి నారాయణ గారి వియంకులు సరేదన్నా. అవతలేపు గంధి శ్రీనివాస్ గారికి ఖర్చు పెట్టింది. రేపొద్దున పొరపాటున ఆయన అక్కడే కూర్చున్నా అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరేమో ఓడిస్తారో నా ఓన్ బలం దగ్గర ఉన్న దగ్గర నేను నిలబడతాను. ఎందుకంటే ఆయన శత్రులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఓడించేస్తామని ఒక కసి ఉన్న చాలామంది ఉన్నారు. అందుకని ఆయన జాగ్రత్త భయపడ్డారు, నేను అన్న జాగ్రత్త తీసుకుని ఉంటారు. సేఫ్ ప్యాసేజ్లోకి వెళ్దామని చూశారు. ఆయన సేఫ్ ప్యాసేజ్కి టికెట్ ఇచ్చింది వరం గారు. వరం గారు కనుక అటు వరం గారు ఇండిపెండెంట్గా గీత గారు, కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఓట్లు చీల్చే నేపథ్యంలో వరం గారిని ఎక్కడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ వరం గారిని పక్కన పెట్టుకున్నారు. సో వరమ వెనక్కి తిరిగితే మాత్రం ఖచ్చితంగా కష్టం అండి. పవన్ కి అయితే ఓటమి మరొకసారి రాబోతుంది అనుకోవచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ వంగ గీత క్యాపబిలిటీ క్యాలిబర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆమె ఎన్నో పదవుల్లో ఉన్నారు అండ్ తను ఎంపీగా ఫండ్స్ కూడా ఎక్కువగా పిఠాపురంపై వెచ్చించారు అని చెప్తూ ఉంటారు. అండ్ షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పి తనకి ఎందుకు శత్రు గారిని మేము ఎప్పుడు కనపడినా చాలా గౌరవంగా మాట్లాడే మనిషి. వారు యాక్చువల్గా విశ్వనాథ్ గారు వాళ్ళ హస్బెండ్ అండి. వాళ్ళు సకాలంగా చదువుకుని ముందుకు వచ్చారు, జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ చిన్న వయసులో జడ్పీ చైర్మన్, ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా అండి. 20 అసెంబ్లీ స్థానాలు ఉండే తగిన జడ్పీ చైర్పర్సన్గా చాలా బాగా పనిచేశారు. ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద చేశారు, ప్రజారాజ్యం టైంలో కూడా నెగ్గారు ఇండిపెండెంట్. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలా కొంతవరకు ఆడు చేయాల్సిన పనులు ఒక 10 ఉంటే 4-5 చేశాను, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అది కూడా ఉందండి, మొత్తం చేశాను కూడా కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఆవిడ మీద పడవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినా రేపొద్దున ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టార్ దిగొచ్చారు ఇక్కడికి, నెగ్గించాలనే ఆశ కూడా అక్కడ ప్రజలు ఉండవచ్చు. అందువల్ల వంగా గీత గారు నేను తక్కువగా అంచనా వేయట్లేదు. డిస్పైట్ దట్ అందులో ఒకటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పాలిటిక్స్ 2గా క్లాస్ వార్ అన్నారు చూసారా, ఆ క్లాస్ వార్ పనిచేస్తే మాత్రం పాలకొల్లు లాంటి ప్రదేశాలు వేరేది ఉండేది కానీ అక్కడ మాత్రం చెప్పలేము. బట్ పవన్ కళ్యాణ్ గారు నెగ్గడానికి 95% అవకాశాలు ఉన్నాయి అవుట్ రైట్ గా. 15-20 మెజార్టీ తక్కువ కాకుండా. ఓకే, ఎందుకు అడుగుతున్నాను అంటే ఆమెది పవన్ కళ్యాణ్ గారిది ఒకే సామాజిక వర్గం, మధ్యలో మీరు వర్మ గారిని తెరపైకి తీసుకొస్తున్నారు, వర్మ గారు కాపులకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి ఎలా ఈ ఈక్వేషన్స్ లైన్ చేస్తారు? వరం గారు మనం ఓడిపోయారు. వరం గారు అంతకుముందు దగ్గర తెలుసా మీకు? చెప్పండి. 47,000 రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిన వాళ్ళు వరం గారు. ఇండిపెండెంట్ ఎక్కారు 47,700, 97,700 వచ్చినాయి. ముద్రగడ గారు ఓడిపోయారు, గీత గారు ఓడిపోయారు, ఆ వరం గారు మొన్న ఓడిపోయారు. మీకు అర్థమైంది కదా, ఆ వరం గారు మొన్న ఓడిపోయారు. 19లో ఓడిపోయారు, 14లో గెలిచారు. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటే నేను ఎందుకంటానంటే అక్కడ సామాజిక నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. కుల రాజకీయాలు అనేది, ఈ వర్గ రాజకీయాలు అనేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా బీసీలకి ఓసీలకి ఉన్న ఇబ్బంది చాలా ఉందండి. కానీ అమలాపురం ఇష్యూ తర్వాత ఓసీలు బీసీలు ఒక విధంగా ఒకటైనారు. డ్యూ టు అది జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృత అపరాధం అయి ఉంటుంది, ప్లస్ లేట్గా స్పందించి ఒక న్యాయం చేయాలనే అవకాశం ఉంది, డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం కళ్యాణ్ గారు అక్కడ ఇవాళ ఈ తెలుగుదేశం క్యాడర్ మనస్ఫూర్తిగా సహకరించి వరం గారు సహకరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తారు, మంచి మెజార్టీ. రెండో సెకండ్ దాంట్లో లేదండి. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి కాపుల సపోర్ట్ ఉందంటారా? కాపులంతా పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా భావిస్తున్నారంటారా? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అండి. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఆ వర్గాన్ని అన్నింటినీ ఆయన దగ్గర చేర్చారు చాలా వరకు. కానీ ఎందుకంటానంటే ఆయన ఏదో ఆయన పని చేసుకున్నారు, లీడర్గా అప్పుడు గుర్తించలేదు. కానీ పవన్ నాయుడు అని అందరూ చేసి అవును ఈయన మన నాయుడులా ఉన్నారు మొత్తం అవును కదా అనుకుని మొత్తం అందరూ ఆ పరిస్థితి చేర్చారు. అందువలన డెఫినెట్గా రామోహన్ లోహియా గారి నుంచి ఎప్పటి నుంచో కూడా కాపులకు కూడా, కాపులంటే తెలగ బలిజా ఒంటరి, కాపులు అనేది మా ప్రాంతం తర్వాత వచ్చిందండి 1930 తర్వాత అందరూ ఏకమైనప్పుడు.
ఒక రాష్ట్ర రాజకీయాల్లో అధికారం రావాల్సిన రామ్మోహన్ రాయ్ గారు ఏ రోజు చెప్పారు. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం ఒక లీడర్గా ఆయన్ని ఇవాళ అంగీకరించడానికి అత్యధికులు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, ఓకే. నా ఆలోచన. కానీ మహిళల సర్వేలో మేము చూపించిన సర్వేలో కాపుల్లో కూడా మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తట్టు కనపడుతున్నారు. రైట్. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ముద్రగడ అలాగే హరిరామ గారి కుమారులు లాంటి చాలా మంది నాయకులంతా ఈ లాస్ట్ మినిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చింతకు వచ్చి వైసీపీ కండువా కప్పుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రభావం ఉందంటారు ఏపీ పాలిటిక్స్లో? రామజోగి గారు సన్నిహితులు ఇవాళ నుంచి కాదండి, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో ఆయన రాశారు. చలసాని శ్రీనివాస్ గారి వల్ల మా ఊరేనండి. ఆయన వాళ్ళ అబ్బాయికి ఆయనకి ప్రస్తుతం పడిన బయట చెప్పచ్చో కూడా తెలియదు, కానీ వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు వ్యక్తిగతంగా మంచివాడు, బాగా సన్నిహితం. వాళ్ళ పెళ్ళిళ్ళకి మేళతో బాగా వ్యక్తిగతంగా వస్తారు, బాగా సన్నిహితులు. ఆ ప్రకాష్ గారి వరకు మాత్రం ఆయన ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని ధిక్కరించే తీసుకుని పార్టీలో చేరారు. తెలుసండి నాకు అది. అందువల్ల ఆయన వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ప్రకాష్ గారి వల్ల, ముద్రగడ వారి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుందండి.